భారతదేశ రాజకీయాల్లో గుర్తింపు అవసరం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. దేశంలో అంటే వేళ్ల మీద లెక్కబట్టగలిగినటువంటి మంది మాత్రమే అక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో బ్రతికి బట్టగట్టగలుగుతుందా? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు, మస్తాన్ వలీ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్ మనకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏం చెప్తారు దానికి? ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది అని అనటానికి లేదు, భారత జాతి బలహీన పడిందని చెప్పక తప్పదు నా అభిప్రాయం. అయితే మీరు చూడండి, ఇవాళ అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ పార్టీ కదా, వేరే పార్టీ ఏం లేదు కదా. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. బలహీన పడటం అనేటటువంటి కోణం ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలో యూపీఏ 1 యూపీఏ 2 చూశారు. ఈ 2000 నేను ఇంకా ముందుకు పోను. స్వతంత్ర ఉద్యమం, స్వతంత్ర పోరాటం తర్వాత దేశానికి స్వతంత్రం రావటం కానివ్వండి, మరి అప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితులు, మరి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నవభారత నిర్మాత కానివ్వండి, అట్లానే ఇందిరాగాంధీ గారు ఈరోజు కూడా ఇందిరమ్మగా పిలుచుకోవడానికి కారణాలు, ఆధునిక సాంకేతికంలో రాజీవ్ గాంధీ గారు, సరళీకృత ఆర్థిక విధానాల్లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు కానివ్వండి. అట్లానే ఇవాళ పరిస్థితి ఏమిటంటే దేశంలో అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం, స్వేచ్ఛలను పక్కన పెట్టి దేశంలో ఒక మతోన్మాదం అనేటటువంటి ఒక విషయాన్ని చింపటం జరిగింది. మీరు ఎక్కడన్నా చూడండి, మతోన్మాదంతో ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కులవాదం ఉన్నటువంటి పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది. మీరు ఎక్కడైనా ఈ లాజిక్ చూడండి, నేను చెప్పానని కాదు. మతోన్మాదాన్ని దేశంలో అంతమంది, మతం అనేటటువంటిది వ్యక్తికి సంబంధించినటువంటిది, కులం అనేటటువంటిది సంఘం సంబంధించినటువంటిది. కానీ భారతదేశంలో ఒక పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం దగ్గర నుంచి ఇవాళ అనేక మందిరాల పేరు మీద కానివ్వండి, లేదా మత సాంప్రదాయాలు కానివ్వండి, కానీ ఒక 300-400 సంవత్సరాల చరిత్ర చూస్తే దేశంలో కుల వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు. కానీ కాలక్రమేణా మతం అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి స్వతంత్రం వచ్చినటువంటి మొదటి దశలో ఒక మతవాదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి నుంచి భారతదేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినప్పటికి కూడా ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు దేశాన్ని అప్పులమయం చేశారు. దాదాపుగా 200 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశం అప్పుల్లో ఉంది. కానీ భారతదేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగులు అయిపోయారు. యువత మరీ అప్పుల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ విధంగా ఉందంటే యువత దాని మీద ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బ్యాంకులను వాళ్ళని ఆ విధంగా చేసింది, నీకు క్రెడిట్ కార్డు ఇస్తాం, మీకు హోమ్ అప్లయన్స్కి లోన్ ఇస్తాం, లేదా నువ్వు ఇల్లు కొనుక్కుంటావంటే అప్పు ఇస్తామని చెప్పి ఈ అప్పులతో ప్రతి నెల వచ్చేటప్పుడు ఈఎంఐ కట్టడంలోనే ఆ పిల్లల చదువు, ఆ ఇంట్లో పిల్లల్ని, ఆ కుటుంబం, ఆ బాధ్యతలు చూసుకోవటం వరకే బిజీ అయిపోయాడు. నరేంద్ర మోడీ పాలన ఎట్లా ఉంది, లేదా ఈ భారతీయ జనతా పార్టీ పాలన ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది, ఏంటి కులతత్వంతోనే నడుస్తూ ఉన్నాయా, లేదా రాష్ట్రంలో జాతి సంపద ఏమైనా పెరిగిందా, లేదా అపర సంజీవం లాంటి పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం ఏంటి, లేదా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి చాలా రాయితీలు వస్తాయంట కదా, అవి వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాజధాని నిర్మాణానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేటటువంటి విషయం చట్టంలో ఉన్నదనేటటువంటి విషయం ఈరోజు చాలామంది తెలియదు. అంటే యువతని, ప్రజల్ని ఎక్కడో చోట అప్పుల్లోనో, లేదా మతోన్మాదంతోనో, లేదా కులతత్వంతోనో ఇక్కడ వరకే స్థిమితం చేసినటువంటి పరిస్థితి ఈ స్థిమితంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క బేసిక్ పునాది అయినటువంటి లౌకికవాదాన్ని వదులుకోలేకపోయింది. ఈ వదులుకోలేకపోవటం వల్ల మతోన్మాదం అనేటటువంటి విషయం సర్పరూపంలో భారత జాతిని నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు
మతోన్మాదంతో అధికారంలో ఉండటం అనేటటువంటి జరిగింది. మీరు చూడండి, ఇప్పుడు కొంత రియలైజేషన్ అయితే వచ్చింది. వాళ్ళు కనుక్కోవటం వల్ల మొన్న ఎన్నికల్లో ఆప్కి బార్ 400 సీట్ అన్నారు, కొడితే 240 సీట్లకు వచ్చారు. ఫస్ట్ సారి రెండోసారి పూర్తి దగ్గర మెజార్టీలో ఉన్నారు. వాళ్ళు 240కి వచ్చారంటే యువత ఎక్కడో చోట ఇది అన్ని మాయ మాటలు చెబుతున్నాడు, ఈడు గారడి చేస్తున్నాడు, ఇది కాదు మన భారత జాతికి కావాల్సింది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువశక్తి మన దేశానికి ఉంది. ఈ యువతని సక్రమైన రీతిలో వీళ్ళ యొక్క శక్తిని భారతదేశ జాతికి అభివృద్ధికి వాడుకుంటే బ్రహ్మాండమైన ఈ 4వ ఆర్థిక దేశం అనేటటువంటిదా, లేదా నెంబర్ 1 ఆర్థిక దేశం అనేటటువంటిది చేయగలుగుతాం. మస్తాన్ వలి గారు, మీరు చెప్పే దాంట్లో నాకైతే ఎక్కడ పొంతన పోలిక కనిపించడం లేదు. ఎందుకంటే ఓ పక్కన ఇండివిజువల్గా మనుషులు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కార్లు కొనుక్కోవడానికో లేదంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడానికో వాళ్ళు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా స్థితిమంతులు అవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు. దానికి భారత ప్రభుత్వానికి ఎలా ముడిపెడతారు మీరు? ఇక్కడే ఉంది, అదే తెలుసుకోవాల్సింది. ఇవాళ మీరు చెప్పండి, కార్పొరేట్ శక్తులు నరేంద్ర మోడీ గారు రాకముందు ఉదాహరణకి అదానీ అనేటటువంటి కార్పొరేట్ శక్తి ఉన్నాడు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కానక ముందు అదానీ ఏంటి, నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు అంబానీ ఏంటి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అదానీ ఏంటి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంబానీ ఏంటి. ఒక్కసారి మీరు క్యాల్కులేట్ చేయండి. ప్రపంచంలో వాళ్ళంత స్థితివంతులు అవ్వటానికి కారకులు ఎవరు? ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో 14.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం 20 కార్పొరేట్ కంపెనీలకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశం. ఈ 11 సంవత్సరాలు ఎవరు సొమ్మండి? ఎవరు బాబాయ్ మూల్య? అది కూడా ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కంపెనీ యాక్ట్ ఎంత బలంగా ఉండేదంటే, సపోజ్ మీరు కృష్ణ గారుగా ఒక కంపెనీ పెడితే కంపెనీలో పెట్టినటువంటి కొలెటరల్ సెక్యూరిటీ ద్వారా బ్యాంకుల్లో లోన్ తెస్తే ఒకవేళ నష్టం వస్తే కొలెటరల్ సెక్యూరిటీతో పాటు కృష్ణ గారికి వ్యక్తిగత ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా జప్తు చేసినటువంటి కంపెనీలా. ఇవాళ కంపెనీలా చూడండి ఒకసారి, ఏదైతే కొలెటరల్ సెక్యూరిటీ పెడతారో అంతవరకే, మిగతా వ్యక్తిగత ఆస్తులతో కంపెనీలాగా సంబంధం లేదు. ఈ నేపథ్యంతో పాటుగా ఎవరైనా థర్డ్ పర్సన్ ఇంకో కంపెనీ పెట్టి నష్టపోయాడు అనుకోండి, ఆ కంపెనీని కూడా ఎవరో కూడా కంపెనీ నడుపుతుంది, నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా అనే ప్రశ్న లేదు. ఆ కంపెనీని కొనుక్కోవాలంటే బయట వాడికన్నా కూడా వితిన్ కంపెనీలలో నడిపేటటువంటి వ్యక్తి దాన్ని 30% రేట్ రూపాయల్లో కొనుక్కోవచ్చు. ఆ విధంగా ఇవాళ డొల్ల కంపెనీలు వచ్చి భారతదేశంలో 2.5 నుంచి 3 లక్షల కంపెనీలు, చిన్న కంపెనీలు ఇవాళ ఈ 17 కుటుంబాల కంపెనీలు ఇవాళ కొనుక్కోవడం జరిగింది. తెలియదు భారత జాతికి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ప్రతిరోజు పేపర్లోనో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలోనో సోషల్ మీడియాలో ఎక్కడో చోట తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పుల్లో ఉన్నామా లేదా యువత బ్యాంకుల్లో ఎంత అప్పుల్లో ఉన్నారు, ఎందుకు బ్యాంకుల వాళ్ళు ఇంటికి వచ్చి నీ క్రెడిట్ కార్డు ప్రతిరోజు 10 ఫోన్లను వస్తాయి, సార్ మీరు క్రెడిట్ కార్డుకి ఎలిజిబుల్ అయ్యారు తీసుకోండి సార్ అని, మీరు 5 లక్షల రూపాయలు వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యారు. ఇంతకుముందు ఎప్పుడైనా మనం ఓ బ్యాంకుని అప్పుడైతే 10 సార్లు తిరిగేవాళ్ళం. ఆ పరిస్థితి నుంచి అధిగమించాలి అంటే తప్పకుండా ఈ బ్యాంకుల్లో ప్రైవేటు వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి టార్గెట్స్ ఎక్కువ అవటం వల్ల ఫోన్స్ రావచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కార్పొరేట్ సెక్టార్ ఉంది, కార్పొరేట్ సెక్టార్తో కాంగ్రెస్ పార్టీ కూడా అంటగాగింది కదా. మీరు ఇక్కడే అంబానీతో మీరు ఉండలేదా? మీరు కలిసి తిరగలేదా? అంబానీ ఫ్యామిలీ హయాంలోనే విజయ్ మాల్యాకి అన్ని కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు కదా సార్. నిధులు ఇచ్చామంటే వ్యాపారం చేయడానికి నిధులు ఇచ్చాం. పారిపోయినప్పుడు వాడు ఏం చెప్పి వెళ్ళాడు? భారతీయ జనతా పార్టీ మంత్రులతో మాట్లాడి వెళ్ళిపోయానని చెప్పి చెబుతున్నాడు విజయ్ మాల్యా. నీరవ్ మోడీ అని చెబుతున్నాడు, నేను వెళ్ళేటప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్పి ఇక నేను వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్తున్నానని చెబుతున్నాడు. ఇటువంటి వ్యక్తులంతా కూడా భారతీయ జనతా పార్టీకి చెప్పి వెళ్తున్నామని చెప్పేటటువంటి మాట. ఇవాళ మీరు చూడండి,
ఒక సింపుల్ ఉదాహరణ, బీజేపీకి చెప్పేలా ఉన్నారా, ప్రభుత్వానికి చెప్పేలా ఉన్నారా? ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రులు దృష్టితో మాట్లాడేలామని చెప్తున్నారు. ఓకే. ఇవాళ లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. వాళ్ళకి మనకు ఉన్నటువంటి దౌత్య సంబంధాల ద్వారాగా ఎందుకు తీసుకురాలేరు వీళ్ళు? అంటే ఎక్కడో చోట వీళ్ళకి అండర్ గ్రౌండ్గా సంబంధాలు ఉండి. వాళ్ళు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి సంపద అఫీషియల్గా డిక్లేర్ 5,700 కోట్ల రూపాయలు, 1,500 కోట్ల రూపాయలతో ఢిల్లీలో ఆఫీస్ కట్టినటువంటి అఫీషియల్ డిక్లరేషన్ ఇది. ఇది నేను చెప్తే రాదు, ఇన్కమ్ ట్యాక్స్లో డిస్ప్లే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పార్టీ 125 పైచిలుగు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఇవాళ 500 కోట్ల రూపాయలు చూపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆఫీస్ కట్టుకోవాలంటే అంత అమౌంట్తో కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఏంటంటే పూర్తిగా కార్పొరేట్ శక్తులు నరేంద్ర మోడీ గారి చేతుల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ సార్, మన రాష్ట్రమే తీసుకుందాం. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారు, ఎక్కడికి అమరావతికి వచ్చి ఢిల్లీని మించిన రాజధాని కడదామని అన్నారా? చెప్పి వాటి 11 సంవత్సరాలు మొన్న వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు అప్పటి నుంచి ఢిల్లీని మించిన రాజధాని ఇప్పుడు కట్టలేదంటే ఎవరి వల్ల పోయినట్టు? ఇది రాజధాని నిర్మాణానికి ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఆ రాజధానిలో ఏమేమి కట్టాలి అని చెప్పి చట్టంలో ఉన్నాయి. అసెంబ్లీ భవనాలు, సెక్రటరేటు, హైకోర్టు, మంత్రుల యొక్క భవనాలు, జడ్జీల యొక్క భవనాలు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ ఎంత అవుతాయి? 5,000 కోట్లు అవుతాయి. ఇప్పటికే మేము 15,000, 20,000 కోట్లు ఇచ్చామని చెప్పని బీజేపీ చెప్తారు. ఇప్పుడు అదే చెబుతున్నారు. ఎక్కడున్నా ఇప్పుడు అమరావతిలో చూపిమనండి పోనీ. అమరావతిలో ఎందుకు 11 సంవత్సరాల నుంచి ఇంకా శిథిల వ్యవస్థలో ఉంది? మేము లేవుగా అధికారంలో, మీరు అడగలేకపోతున్నారుగా. ఇప్పుడు మేము అడుగుతున్నాం. మేము అడిగితే పోలీసుల చేత అణగదొక్కేటటువంటి ప్రయత్నం, మా మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం ఇన్నున్నప్పటికీ కూడా అమరావతిలో ఎక్కడైతే రాయేశారో నరేంద్ర మోడీ గారి పేరు మీద, అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టి మేము ప్రశ్నించినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి మీద ఒక్క మాట పడినెవరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడినదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడినారు. అంటే నరేంద్ర మోడీ గారు ఎంత తెలివిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేస్తాడు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని మేనేజ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర. భారతదేశ ప్రధానిగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మేనేజ్ చేసుకోవటం ఆయనకు వచ్చినటువంటి విద్య. ఆ విద్యలో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? నేను అదే అంటున్నాను. విద్యను సరే మేము రాజకీయ పార్టీగా మేనేజ్ చేయలేకపోయాం, సరే సరే మేము ఫెయిల్యూర్ అయ్యామని మీ మాటతో ఏకీపించాను అనుకోండి. అభివృద్ధి ఎక్కడ? పోనీ నేను ఫెయిల్యూర్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయితే పోనీ ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలిగా. చట్టంలో ఏం పెట్టాం మేము? రాజధాని నిర్మాణం, రైతు మీరు ఎక్కడైనా రాజధాని అనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. ఈ రోజు కూడా యాక్ట్ ఉంది, మీకు కావాలంటే చూపిస్తా. సార్ యాక్ట్ ఏముందిలే సార్, ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్ర రాజధాని రాష్ట్ర విభజన జరగకూడదని బిల్లు పంపిస్తే దాన్ని చెత్తబుట్టలో వేసినటువంటి చరిత్ర ఉంది. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు బిల్లు చేయకపోతే మీ గొంతు మీద కాలు పెట్టి తీసుకొచ్చేస్తాను, నేను రాష్ట్ర విభజన తెస్తాననేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు. గొంతు మీద కాంగ్రెస్ వాళ్ళ మీద భయపడ్డారు అప్పుడు. మరి కాంగ్రెస్ వాళ్ళతో ఇచ్చారు. ఇదే కదా అసెంబ్లీలో మాట్లాడింది ఏంటి? హైదరాబాద్ నేను కూడా దాంట్లో ఉన్నా కదా, మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన జరపాలి, తెలంగాణ ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ గొంతు మీద పెట్టి ఇస్తామని చెప్పి తెస్తానన్నమాట. ఆయన ఈ రోజు కూడా ఆయన లెటర్ ఉంది కదా. ఆయన అప్పట్లో ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉండొచ్చు సార్. మీరు జాతీయ భావాలు, స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఆ రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు అని మీకు భావన ఉండాలి కదా. సరే ఇప్పుడు మీరు అన్న మాటతో ఏకీపిద్దాం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర విభజన చేయమన్న దానికి ఏకీపిస్తారు కదా మీరు. నేను ఏకీపించట్లా. ఒకవేళ మీరు చెప్పినట్లుగా ఆయన లేఖ ఇచ్చి ఉండొచ్చు, మరి కానీ జాతీయ భావంతో రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల ప్రజల హక్కులు కాలరాయకూడదు కదా. ఇప్పుడు దాని దగ్గరికి వస్తాను. అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకి ఓకే, సిపిఐ ఓకే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఈ వచ్చేటండి. వారు ఏమని పంపించారు మైసూరారెడ్డి గారి కమిటీకి? రెండు కళ్ళు కూడా బాగుండాలి అనేటటువంటిది ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంది? ఆయన కూడా 2 రాష్ట్రాలు చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది నేను చెప్పటం కాదండి, వీళ్ళు ప్రత్యేకించి ఒక కమిటీ చిదంబరం గారి నాయకత్వంలో
ప్రణబ్ ముఖర్జీ గారి నాయకత్వంలో అనేక కమిటీలు వేస్తే ఇక్కడి నుంచి డెలిగేషన్ వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి, మాట్లాడి రాష్ట్ర విభజన చేయమని చెప్పొచ్చినటువంటి పెద్ద మనుషులు ప్రబుద్ధులు. కానీ విభజన జరిగితే ఏం కావాలి అని చెప్పి పలు దఫాలు అడిగితే మా రాష్ట్రానికి ఇది కావాలి, ప్రాంతీయ పార్టీలు అన్నారు కదా మీరు, ప్రాంతీయ పార్టీలు అనేవాళ్ళు మాకన్నా మీకు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీరు పైలవాళ్ళు కదా, ఈ రాష్ట్రానికి పేటెంట్స్ కదా మీరంతా, రాజధానికి ఎంత కావాలి, లేదా స్టీల్ ప్లాంట్కి ఏంటి, ప్రత్యేక హోదాకి ఏంటి, లేదా విద్యాలయాల సంగతి ఏంటి, వైద్యాలకు సంబంధించినటువంటిది ఏంటి, ఎడ్యుకేషన్ సంబంధించింది ఏంటి, ఏదైనా ఒక్కటి ఈ రాష్ట్రానికి కావాలని అడిగినట్టు ఒక్కటి చూపించండి. నేను రాజకీయ మీరే అధికారంలో ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ మంత్రులు పనబాక లక్ష్మి గారు, చిరంజీవి గారు, జేడీ శీలం గారు వీళ్ళెవరు నోరు విప్పలేదని కదా ప్రజలు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి పక్కన పెట్టేసింది. అదే పొరపాటు. నేను దయచేసి మీరు వినాలి కృష్ణ గారు, చాలా సీనియర్ మీరు జర్నలిస్ట్ గారు. ఎవ్వరు అడగకపోతే జయరాం రమేష్ గారు ఈ రాష్ట్రం మొత్తం పర్యటించి ఈ రాష్ట్రానికి ఏమి కావాలి, భవిష్యత్తులో ఈ రాష్ట్రం గొప్ప రాష్ట్రం, ఎందుకంటే హైదరాబాద్ నగరం పోతుందని చెప్పి నేను ఒక్కడిని మాట్లాడినప్పుడు మీరు చూసారు, ఒక ఎమ్మెల్యేగా నేను రాష్ట్ర విభజన అంశం అనేటటువంటిది నేను సిడబ్ల్యూసి డెసిషన్ అయినప్పటికి కూడా మీరు వచ్చి మాట్లాడండి, ఇదిగో కొంతమంది అవకాశవాద రాజకీయ నాయకులు, మంత్రులు రాష్ట్ర విభజన కోసం పనిచేస్తూ ఉన్నారు ముసుగులో, వీళ్ళకి ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడతా ఉన్నారు, దయచేసి మీరు వినండి అని అంటే అప్పుడు జయరాం రమేష్ గారి నాయకత్వంలో కమిటీ వేసి ఈ రాష్ట్రానికి వీళ్ళెవరు వచ్చి అడగకపోతే ప్రత్యేక హోదా ఏంటి, లేదా రైల్వే డివిజన్ ఏంటి, ఉత్తరాంధ్రకి వెనుకబడిన రాయలసీమకి బుందేల్ఖండ్ ప్యాకేజా, లేకపోతే ఒరిస్సాలోని కోరాపుట్లో ఉన్నటువంటి ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పి ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలు ఐఐటి, ఐఐఎం, ఐఐఎఫ్ కానీ ఇప్పుడు వచ్చిన ఎయిమ్స్ కానీ ఇంకో ఎయిమ్స్ కట్టాలి. వెళ్ళు, చట్టంలో 2 ఎయిమ్స్ పెట్టి ఉన్నాయి. ఏపీ స్టేట్కి 2 ఎయిమ్స్ పెట్టి ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ, కోస్తా కారిడారు చాలా గొప్ప యాక్ట్ పెట్టారు సార్. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు కోస్తా కారిడార్ ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాష్ట్రం ఇట్స్ ఎ వెరీ రిచెస్ట్ ఎకానమీ స్టేట్ అయ్యిద్ది, వెరీ రిచెస్ట్. ఎందుకంటే మనకు 1200 కిలోమీటర్ల దూరాన ఒక సముద్ర తీర ప్రాంతం ఉండటం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయి మనకి. ఒక సింగపూర్ లాగానో, ఒక మలేషియా లాగానో, ఒక థాయిలాండ్ లాగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా దాని మీద పట్టుకోరు. పోలవరం, అపర సంజీవిని, దానికి అయ్యే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలండి. దీనికి అది నేను చెప్పింది కాదు, అది చట్టంలో ఉంది, ఎవరు తీమని చెప్పండి. కానీ అదే చట్టంలో మీరు ప్రత్యేక హోదాను కూడా పెట్టి ఉండాల్సిందే. అసలు మీరు దేశంలో కృష్ణ గారు, మీరు మిగతా వాళ్ళు అడిగినట్టు మా దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా గురించి దీని చట్టంలో పెట్టారని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఒక ప్రధానమంత్రి ఈజ్ ఏ ఇన్స్టిట్యూషనల్ హెడ్ అండి. ప్రధానమంత్రి ఈజ్ ఏ ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కావాలని చెప్పి ప్రకటించారు. కాదు 10 సంవత్సరాలు అన్నోళ్ళు ఎవరు? వెంకయ్యనాయుడు గారు చెప్పారు, మోడీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 7 కొండల సాక్షిగా చెప్పినటువంటి మాట నేను అన్నది అది కాదు. పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఇద్దరు లేచి అరుణ్ జైట్లీ గారు మీరు ఇవ్వండి, మేము మా ప్రభుత్వం వస్తుంది, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రకటించారు. దిక్కులేదు వాళ్ళ ప్రత్యేక హోదాకి. అదే ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వచ్చాయి, రాయితీల రూపంలో లేకపోతే వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మనకి. ఈ పరిశ్రమలు వస్తే ఎంతమంది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి ఉండేది కాదు. 10-10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నారు అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఎంత ఉందో తెలియదు. ఒక్కొక్క పేపరు, ఒక్కొక్క టీవీ ఒక్కొక్క రకంగా అప్పులు చెబుతూ ఉన్నారు. అసెంబ్లీలో చూస్తేనే 8.5 లక్షల కోట్లు ఒకళ్ళు అంటారు, లేదు 10 లక్షలు అంటారు. కాగు చూస్తేనే తప్పులు చెప్తూ ఉంటుంది. సార్, అంటే మనం ఇవన్నీ మాట్లాడుకుంటుంది గతం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీది? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని, అంటే కేవలం ఇప్పుడు మనకి తెలంగాణ కానీ ఈ ప్రాంతంలో కానీ చూసుకుంటే ఇక్కడ కూడా కొంతవరకు నమ్మలా. కానీ గత ఎన్నికల్లో తెలంగాణలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. కానీ మిగతా రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో, కర్ణాటకకు మినహాయించి మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ హవా కనిపించడం లేదు. అటు ఈస్ట్లో కానీ నార్త్లో కానీ ఎక్కడ కాంగ్రెస్ హవా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటే సార్, నేను ఫస్ట్లో చెప్పినట్టుగా
కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి ఆలోచన విధానం ఉంది సార్. భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా పనిచేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వైలేషన్ చేయాలనేది లేదు. కానీ భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి ప్రమాదం ఏంటంటే ఈ దేశానికి చాలా పెద్ద ప్రమాదం అండి. ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న జాతులు, మతాలు, కులాలు, భాషలు, వర్ణాలు ఈ దేశంలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఏ దేశంలో లేదండి. అంత గొప్ప అందమైన దేశం భాషల్లో. కానీ ఈ దేశంలో ఒకే భాష లేకపోవటం వల్ల ఇప్పటివరకు అంతర్యుద్ధాలు రాలా మిగతా దేశాల్లో లాగా రకరకాలైన భాషలు ఉండటం వల్ల. మేము వాళ్ళకు ఉన్నటువంటి ఆ భాషల్ని సంప్రదాయాలని గౌరవిస్తూ నడుచుకోవాలనేటటువంటి మాది. అదే ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి నరేంద్ర మోడీ లాగా ఒక మతపరమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టుగైతే ఈ పుట్టగొడుగుల్లో లేస్తున్నటువంటి మతోన్మాదంతో కూడినటువంటి పార్టీలు పుట్టే కాదు కదా. అదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ వీళ్ళని సర్దార్ వల్లభాయ్ పటేల్ బహిష్కరించినట్టుగా సస్పెండ్ చేసినట్టుగా ఆర్ఎస్ఎస్ని చేసినట్టుగా ఇవాళ ఇటువంటి మతోన్మాదులు దేశానికి అధికారంలో వచ్చేవాళ్ళు కాదనేటటువంటి నా అభిప్రాయం. మీరేమో మతోన్మాద పార్టీ అంటున్నారు, కానీ భారతదేశ ప్రధాని మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా అంటే ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించి ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి అంటే ఒక రకమైన ఆహ్వానం పలుకుతూ ఉంది అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఒక భారతదేశ ప్రధాని ఆ విధంగా గౌరవించడం మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? మాకు అసలు దేశ ప్రధాని గౌరవించాలి, దేశ ప్రధాని గౌరవించాలి, దేశ గౌరవం పెరగాలి. కానీ పెరుగుతుందా? మీరు నిజం చెప్పండి. ఈ దేశంలో 63% యువత ఉంది ఈ దేశంలో. ఎందుకు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి యువత వలసవాదం వెళ్తూ ఉంది? ఎందుకు ప్రతి రాష్ట్రం అప్పులమయం అవుతూ ఉంది? జిఎస్టీలో ఎందుకు మీకు ఒక రకమైనటువంటి పార్షియాలిటీ ఉంది? ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను మీరు అధిక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి రాష్ట్రాలను ఎందుకు కుప్పగొలుస్తూ ఉన్నారు? ఎందుకు మణిపూర్ లాంటి రాష్ట్రంలో మణిపూర్ మన దేశంలో భాగం కాదా? కాల్చేశారే, నడి రోడ్డు మీద నగ్నంగా మహిళల్ని తిప్పి కాల్చేశారే, ముఖ్యమంత్రి బాధపడ్డాడే. చివరికి 2 సంవత్సరాల తర్వాత రాజీనామా చేయిస్తారు. అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొస్తారే. ప్రధానమంత్రికి ఈ బాధ్యత లేదా? వెళ్ళి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉండదా? ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. ఏమంటున్నాడు? 400 సంవత్సరాల కిందట ఔరంగజేబు యొక్క సమాధి ఉందంట నాగ్పూర్లో. ఎవడికి కావాలండి? 400 సంవత్సరాల కిందట ఔరంగజేబు వాడు కట్టాడా, చచ్చాడా, అయిపోయింది. దాని గురించి ఇవాళ 8 మందిని చంపుకుంటామండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మణిపూర్ ఘటనలో ప్రధానమంత్రి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలంటున్నారు. మరి నిన్న జరిగిన కర్ణాటక తొక్కిసలాటలో కూడా ప్రధానమంత్రి చర్యలు తీసుకోవాలంటారా? నేను అదే అంటున్నాను. ఎంక్వైరీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ఇమ్మీడియట్లుగా. అది ప్రజలు అత్యున్నతంతో వాళ్ళ కర్ణాటక వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ గెలిచింది అనేటటువంటి ఒక ఉత్సాహంలో కుట్ర ఉందో ఎవరికి తెలుసు సార్. సరే ఎంక్వైరీ చేయించండి. సరే ప్రధానమంత్రిని మేము డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు కూడా మీ ద్వారాగా. ప్లస్ దాంట్లో ఏదైనా కాన్స్పిరసీ ఉంటే కాన్స్పిరసీ ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. మేము వీఆర్ వెల్కమింగ్ దట్ డెసిషన్. మీ గవర్నమెంట్ చెప్పాలి అక్కడ. మా గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దాని మీద అక్కడ ఎంక్వైరీ పెట్టింది సార్. సీఎం గారు ఇమ్మీడియట్ జరిగిన సంఘటనకి బాధితులు మేమేదో మంచి బారి జరిగిందని అట్లా ఎంక్వైరీ కూర్చోబెట్టింది. దాని మీద కూడా నమ్మకం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ నేర్చుకోమనండి. వాళ్ళకి వాళ్ళది అధికారం ఉంటే. మీరు ఇంకొకటి సదరన్ పార్ట్లో అన్నారు, మేము ఆంధ్రలో బలహీనంగా ఉన్నాం బికాజ్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. తెలంగాణలో వీఆర్ ఇన్ ద పవర్, కర్ణాటకలో వీఆర్ ఇన్ ద పవర్, కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులో ఉన్నాం, తమిళనాడులో మేము డిఎంకే అలయన్స్లో ఉన్నాం. ఇంకెక్కడ మేము సదరన్ పార్టీలో బలహీనంగా ఉంది. అంటే అన్ని అలయన్స్లే కదా సార్. అంటే వ్యక్తిగతంగా అంటే మీ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని చూస్తే మీకే తెలుసు, మీరే ప్రత్యక్షంగా కళ్ళతో చూశారు. అనేక మంది సీనియర్లు కళ్ళతో చూసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీతో ఊహించుకోవచ్చు అసలు? నేను అక్కడికే వస్తున్నా సార్. మేము ఏ రాష్ట్రంలో అయినా భారతీయ జనతా పార్టీని ఓడించగలిగిన శక్తి ఉన్నటువంటి ఈ దేశంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకో పార్టీకి అంత స్ట్రెంత్ ఉందంటారా? మీరు చెప్పండి. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది కాబట్టి ఎందుకు ఉందనేటటువంటి దానికి మీకు 100 ఉదాహరణలు చెప్తా.
ఏ రాష్ట్రంలో అయితే మతోన్మాదం అనేటటువంటి విషయాన్ని మార్కెట్లో తీసుకెళ్ళడం జరిగిందో, మస్తాన్ వలి చిల్లర కొట్లోకి వెళ్ళి మీరు ఎచ్చాలు కొనకమాకండి, మస్తాన్ వలి అనేటటువంటి వాడిని బజార్లో తీసుకురామాకండి అనేటటువంటి ఒక మతోన్మాదం ఏదైతే ఉందో ఈ దేశానికి మంచిది కాదు సార్. మస్తాన్ వలి చేసే పని మస్తాన్ వలి చేయాలా, కృష్ణ గారు చేసే పని కృష్ణ గారు చేయాలా, XY చేసేవాళ్ళు అందరూ చేస్తేనే మనం ఇక్కడ ఉన్నాం. స్టూడియోలో కెమెరామ్యాను, లైటింగు ఇవన్నీ కూర్చున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయి. ఇది భారతదేశం గొప్పతనం. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, భారతదేశంలో టార్గెటెడ్గా కొన్ని యొక్క సామాజిక వర్గాలను చేస్తే దేశంలో మతోన్మాదం పెరిగిపోవాలి, మతోన్మాదం అనేటటువంటి మిషతో వాళ్ళ అధికారం ఉండాలి అని. అది డేంజర్. ఈ దేశానికి ఇవాళ కాకపోయినా ఇంకా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండేవండి. కానీ చాలా పెద్ద ప్రమాదం ఈ దేశానికి. అంటే ఇప్పుడు మనకి కూటమిలో భాగంగా బీజేపీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది. డెఫినెట్గా ఇక్కడ ఏం మతతత్వం ఉంది, ఏం మతోన్మాదం జరుగుతుంది? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఏ బొమ్మ ఎత్తుకున్నారు? చేగో వీరతో కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి పనిచేశారు. కమ్యూనిస్ట్ వాళ్ళని వదిలేశారు. తర్వాత ఇండివిడ్యువల్ అన్నారు. తర్వాత మన జ్యోతిరావు పూలేతో నిలుచుకున్నారు. అది వదిలేశారు. ఇవాళ నేను నాస్తికుడిని అన్నాడు, నాకు అసలు మతం లేదన్నాడు, నాకు కుల వ్యవస్థ నమ్మకం లేదు, నేను సనాతన హిందూ అని చెప్పి సడన్గా వేషం మార్చేశాడంటే ఒంట్లోకి నరేంద్ర మోడీ ఉన్నట్టే కదా, లేడా? అమిత్ షాను నరేంద్ర మోడీ ఒంట్లో ఉంటేనే కదా దాన్ని అంత తీవ్రంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు. ఒక బాధ్యత కలిగిన రాజ్యాంగంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నువ్వు అన్ని సామాజిక వర్గాలకు బాధ్యత వహించాలా? అదేంటి సార్, ఆయన పుట్టిన మతాన్ని గౌరవించుకోవడం తప్పేలా అవుతుంది? నేను తప్పట్లా, అది చెప్పి చేయాలని కానీ ఉందా? మీరు చెప్పండి. ప్రమాణ స్వీకారం ఏమని చెప్పారు? నాకు తెలిసి కానీ నా నోటీసులు వచ్చినా కానీ ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయకుండా ఈ మాట అనాల్సి. ఇప్పుడు నేను సనాతన ధర్మం మేము మాట్లాడిన దాకా లేదు. తిరుపతిలో అయ్యా ఇటు జరిగింది, దీని మీద జరుగుతుంది, మీరు ఇవాళ వరకు దాని మీద యాక్షన్ లేదు, ఎంక్వైరీ పేరు మీద నడుస్తుంది, కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? ఒక గౌరవం పడినటువంటి ముఖ్యమంత్రి పవిత్ర ధార్మిక సంవత్సరానికి కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా నమ్మేటటువంటి ధార్మిక వేడుకల వెంకన్న సాక్షి లడ్డు విషయం తెలిసినప్పుడు దాన్ని అంతర్గతంగా సమస్య బయటికి రాకుండా పరిష్కరించుకోవాలి. నేను ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి అయితే ఆ పని చేసి ఉండేవాడిని. దాన్ని డిస్క్లోజ్ చేయకూడదు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా. ఇది కావాలంటే రికార్డ్ చేసుకోండి. చాలా మనోభావాలు దెబ్బతింటాయి. చాలా సంవత్సరాల నుంచి కొన్ని కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి. ఎక్కడ రాజస్థాను, ఎక్కడ మధ్యప్రదేశ్, దాని కనెక్షన్లు చాలా చోట ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే 15 సంవత్సరాల నుంచి వాళ్ళే సప్లై చేస్తున్నారు అనేటటువంటిది ఎంక్వైరీలో పేపర్లో వస్తున్నటువంటి విషయం. అంటే దాని అర్థం ఏంటి? అంటే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో అంత పెద్ద ఎత్తున అది అవినీతి జరిగిందా, అక్రమం జరిగిందా, సక్రమం జరిగిందా అనేది సిట్ వస్తుంది. కానీ ఒక సంఘటన జరగకూడని ఘటన జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా అది ప్రజలకు చెప్పి భారతదేశ ప్రధానికి తీసుకెళ్ళటం అనేది తప్పంటారా? ప్రధానమంత్రి నోటీసు తీసుకెళ్ళటం కాదు, అది మీ కంట్రోల్లో ఉన్న వ్యవహారం అండి. ఇది మీరు ప్రజలు 15 సంవత్సరాల నుంచి కల్తీ నెయ్యితో కూడిన లడ్డు తిన్నట్టేనా? తిన్నతను ఏం భావంలో ఉంటాడు? 15 సంవత్సరాల నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటిది వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇటువంటి నెయ్యి వస్తుంది అని చెప్పి మీరే చెబుతున్నారు, నేను చెప్పట్లా. నేను ఒక భక్తుడిని, వెంకటేశ్వర స్వామి గారిని నమ్ముతాను. నేను ఆ గౌరవం ఉంది. నేను తిన్నప్పుడు ఏమని భావన వచ్చింది అంటే వీళ్ళు ఎక్కడో తప్పు చేశారు, మేము అపవిత్రులయం అనేటటువంటి భయం ఏర్పడిద్దా లేదా? అది ఎప్పుడైనా సరే దాన్ని నిగూఢంగా జరిపి ఎంక్వైరీ చేసి శిక్షించేటటువంటి పార్టీ వచ్చినప్పుడు ప్రభుత్వం డిస్క్లోజ్ చేయాలి. అంటే అది సాధ్యమైంది అంటారా సార్? అంత రహస్యంగా? తప్పకుండా. ప్రభుత్వం అంటే ఏంటి సార్? ప్రభుత్వం అంటే అదే ప్రజల యొక్క మాన ప్రాణ ఆర్థిక సామాజిక రక్షణ కల్పించడం, వాళ్ళ యొక్క సాంప్రదాయాలను సంస్కృతులను కాపాడటం ప్రభుత్వం యొక్క ధ్యేయం. అవి కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా మనగలుగుతాయి సార్? అవి కాపాడలేకే కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకుండా పోయిందంట. నేను ఆ విధంగా అంటలా. నేను కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, జగన్మోహన్ రెడ్డి గారు
రాజశేఖర్ రెడ్డి గారి అనే మహానాయకుడుగా కాంగ్రెస్లో రూపాంతరం చెందటం వల్ల, కాంగ్రెస్ పార్టీలో మేము ఒక మహానాయకుడిని తయారు చేసుకోవటం వల్ల ఆ నాయకుడు కొడుకుగా మా ఓటు బ్యాంక్ని అతను తీసుకెళ్ళటం జరిగింది. ఆ టైంలో మాలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు అతనితో విభేదించలేకపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి కుచితమైన బుద్ధి వల్ల, పార్టీ ఉంటేనే మనం ఉన్నాం, ఈ పార్టీ ద్వారా ఇంత గుర్తింపు పొందాం అనేటటువంటి భావన లేనటువంటి ఏమంటారు కుహానా నాయకులు ఇవాళంతా వేరే వేరే పార్టీల్లో పెద్ద నాయకులు అవుతూ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మౌలికంగా కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందనే భావాన్ని వాళ్ళు పక్కన పెట్టి కుహానాగా ఆలోచించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గడ్డు కాలం వచ్చినటువంటిది. అయినా కూడా ఈ రాష్ట్రంలో ఒక 5-10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మరలా తప్పకుండా ఒక బలమైన శక్తిగా రావడానికి వాళ్ళ మార్గం రాబోతుంది. ప్రజలు కోరుకుంటున్నారు. అరే వీళ్ళని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం 2014-19, 2019-24 జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సంఘటన కూటమి చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇందరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి ఎక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏది అడిగితే అది ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కదా సార్, అవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులకు అనుగుణంగా రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది. జాతి సంపద తయారు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ ఇచ్చిన మాట సంవత్సరంలో పూర్తి చేసాం మేము అన్నీ. అది ఉచిత బస్సా, రైతుల రుణమాఫీ మేము చెప్పాలా, రుణమాఫీ ఇచ్చాం. అనేక రకాలుగా వాళ్ళకి చెప్పినటువంటి అన్నీ కూడా ఇవాళ దేశంలో బీసీ కులగణ జరగాలి అనుకున్నాం, కానీ తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అనేటటువంటి రాహుల్ గాంధీ గారి డిమాండ్ పార్లమెంట్ సాక్షిగా పోరాడితే వ్యతిరేకించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నరేంద్ర మోడీ గారు. దానికి ఇవాళ భయపడ్డారు. ప్రజలు కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీ గారు మాటను ఏకీభిస్తున్నారన్న మాటకి ఇవాళ ఆ మాటను ఏకీభించారు వాళ్ళు కూడా. రేపు 2026 సంవత్సరంలో తప్పకుండా కొలగండ జరిపిస్తామనేటటువంటి మాటకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరిస్తే ఎవరికి ప్రయోజనం సార్? ఎవరికి ప్రయోజనం కోసం అడగలా మేము. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల సామాజిక వర్గాల వాళ్ళకి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు అందట్లేదు. ఆ ఫలాలు అందాల్సిన అవసరం ఉంది. పేదరికంలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు కూడా పేదరికంతో ఉన్నటువంటి ఉన్నారు. వాళ్ళకి ఎంతమందికి దొరుకుతున్నాయండి మీరు చెప్పండి? బ్రాహ్మణులు ఉన్నారు, ఇళ్లలో కమ్మోళ్ళలో చెప్తాను, వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారుగా. వాళ్ళకి ఏం ఫలాలు అందుతున్నాయి చెప్పండి? దక్కాలిగా, అతనికి కూడా ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలిగా. ఎకానమీగా బ్యాక్వర్డ్లో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరగాలిగా. దీంతో జరిగిద్ది. మస్తాన్ వాళ్ళకి ఏంటి, కృష్ణ గారికి ఏంటి, బ్రదర్కి ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఆస్తులు, కారు ఉందా, బంగ్లా ఉందా, వ్యాపారం ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ తాతల్లో వాళ్ళు ఇచ్చినాయా, వీళ్ళు సొంతంగా సంపాదించారనే చిట్టా ఉంటుంది ప్రభుత్వం దగ్గర. కాకపోతే ప్రజలకు ఏం భయం ఉందంటే ఈ చిట్టా మొత్తం తీసుకొని మన ఆస్తుల మీద పడతారు అనే భయం ఉంది. తప్పదే. కానీ తప్పు. ఇప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గొప్ప ఆస్తివంతులైనటువంటి అదానిది కూడా చిట్టా వచ్చింది, అంబానీది కూడా చిట్టా వచ్చింది. ఎవడెవడు ఎన్ని కంపెనీలుగా ఉన్నాడు, ఆ కంపెనీలు ప్రాక్టికల్గా ఉన్నాయా లేవా అనేటటువంటి కూడా వచ్చేసింది. ఇప్పుడు జీడిపి అంటున్నారు కదా వీళ్ళు, 7%, 8% ఉన్నారు. కేవలం 30 కుటుంబాల సంపాదననే దేశ జీడిపిగా చూపిస్తూ ఉన్నారు. అంటే దేశం ఆర్థికంగా పురోగతి సాధించలేదు? లేదు, 100% లేదు. దేశం ఆర్థికంగా పురోగమించట్లేదు. కేవలం నరేంద్ర మోడీ గారి కుటుంబం, ఆయనకి అండగా ఉన్నటువంటి, ఆయన రాజకీయాలకి ఎదుగుదలకి అండగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుల్ని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్న కార్పొరేట్లు పురోగతి చెందుతున్నారు. షేర్ మార్కెట్ వల్ల పురోగతి చెందుతున్నారు. ఐపీఎల్ ద్వారాగా పురోగతి చెందుతున్నారు. ఐపీఎల్ పెద్ద స్కామ్. ఐపీఎల్ పెద్ద స్కామ్. అది ప్రజల యొక్క మైండ్ సెట్తో ఆడుతున్నటువంటి గేమ్. అది దాంట్లో కూడా లక్షల కోట్లు మారుతున్నాయి. అంటే ఇంకా ప్రతి ఇండస్ట్రీలో కూడా స్కామ్స్ ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీ వెనకమాల కూడా పెద్ద పెద్ద శక్తులు ఉంటారు. అంటే ఇంకా ఏది చేయకుండా, దేశంలో ఏ ఈవెంట్ చేయకుండా ఆపలేరు కదా. నేను చెయ్యకూడదు అనట్లా, దాన్ని ఛానలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలే. కానీ ఇక్కడ ప్రభుత్వమే వాళ్ళని ఛానలైజ్ చేస్తూ ఉంది. ఏం చేస్తున్నారు? ఒక 17-20 కంపెనీలకి అన్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇలా ఆంధ్రాలో సెకీ ఒప్పందం జరిగింది,
25 సంవత్సరాల పాటు ఇవాళ ప్రతి సంవత్సరానికి ఎలక్ట్రానిక్స్ డే బై డే తగ్గుతూ వస్తున్నాయి. ఒక సంవత్సరం కిందట 100 రూపాయలు ఉన్నటువంటి ఎల్ఈడి బట్టలు ఇక్కడ 15 రూపాయలు 20 రూపాయలకు వస్తూ ఉంది. మరి సెకీ ఒప్పందం 25 సంవత్సరాలకు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? సెకీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి కేశవులు గారు 300 పేజీలు హైకోర్టులో రిట్ వేసి ఉన్నారు. సంవత్సరం నుంచి పోరాటం చేశారు. ఇవాళ సడన్గా ఎందుకు బ్రేక్ పడింది? నేను పిల్లేస్తే హైకోర్టులో పిల్లు తీసుకోరు. అదాని గారిది కదండి ఎందుకండి అంటారు. ఫ్యాక్ట్ ఇది. వేశారా మీరు? మా వాళ్ళు వేశారు పార్టీ తరఫున. ఇంతవరకు నెంబర్ ఎవరు? 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, మార్చి పేర్లు మార్చేస్తున్నాం. సరే, సెకీ పక్కన పెడదాం. మీరు ఇందాక ఒక కీలక కామెంట్ చేశారు, రాబోయే 5-10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధిస్తుంది, అధికారంలో రాబోతుందండి. అంటే ఏ ఆశతో చెప్తున్నారు అట్లా? తప్పకుండా ఇవాళ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో ఈ రాష్ట్రం కీలుబొమ్మైంది. 10 సంవత్సరాల నుంచి ఎవరు అధికారంలో ఉండండి, ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకు? నరేంద్ర మోడీ దగ్గర భజన చేస్తారు. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ వ్యక్తిగత లబ్ధికి పొందటానికో, వీళ్ళ కేసుల గురించి రక్షించుకోవడానికో, వీళ్ళకున్న బలహీనతలను కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని వీళ్ళకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా తాకట్టు పెడతారు. వాళ్ళు అక్కడి నుంచి ప్రొటెక్ట్ చేస్తారు. మీరు చూడండి, చాలామంది బీజేపీ నాయకులు, సీఎం రమేష్ని కానీ, సుజనా చౌదరి గారు కానివ్వండి, లేకపోతే చాలామంది నాయకుల్ని దేశద్రోహులు అని చెప్పి విమర్శించిన వాళ్ళే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరంగాలు ఏ విధంగా పునీతులు అవుతారు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? వాజ్పేయిని లడ్డీని పెట్టి వెళ్తారా మీరు ఎట్ట మాట్లాడతారు చూస్తానని మాట్లాడిన మనం చూసాం సార్. అదే చంద్రబాబుతో, అదే పవన్ కళ్యాణ్తో రాహుల్ గాంధీ గారు కూడా డయాస్ పంచుకున్నారు. కర్ణాటక రాజకీయాల్లో వీళ్ళు కూడా చక్రం తిప్పారు. వాళ్ళే వచ్చారు, మేము స్వాగతించారు కదా. ఇప్పుడు ఇవాళ కూడా మేము చెప్తున్నాం, మేము అనుకున్నటువంటి విధానంలో వచ్చిన రోజున మేము కలిసి పనిచేస్తాం. ఇప్పుడు అట్లాగే వాళ్ళు కూడా కలిసి ఉన్నారేమో. అదే ఆ లైన్ చెప్పండి, ఏ లైన్ మీద అభివృద్ధి అంటున్నారు కదా మీరే అన్నారు కదా, రాష్ట్రాభివృద్ధి, ప్రత్యేక హోదా మీరే అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగాడా కదా. ఇవాళ ప్రత్యేక హోదా తీసుకురమ్మండి, వీఆర్ అప్రిషియేట్. పోలవరానికి కావాల్సిన ప్రతి రూపాయిని తీసుకురమ్మండి. మీరు రాసుకోండి కృష్ణ గారు, ఇక్కడ కట్ చేయమాకండి. పోలవరాన్ని పూర్తవుతుందని చెప్పి కాలువలు తవ్వింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. 2009 నుంచి 14 కాలువలన్నీ తవ్వి ఉన్నాయి సార్. ఛాలెంజ్ చేస్తున్నా. అది కాంట్రాక్టుల నుంచి తీసుకునే కమిషన్ల కోసం అని కూడా ఆరోపణలు ఉండొచ్చు. ఎంక్వైరీ చేయించండి, అధికారంలో ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేయించండి. ఇక జీవితం మొత్తం ఎంక్వైరీలతో ఏం సార్? ఇప్పుడు నేను తప్పు చేశాను, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, లిక్కర్లో స్కామ్ జరిగింది, ఎంక్వైరీ జరుగుతుందా? ఇసుకలో స్కామ్ జరిగింది, ఎంక్వైరీ జరుగుతుందా? చేయమనండి, మేము కాదంట్లా. ఇప్పుడు మేమైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరే చెప్పండి. ఇక్కడ మళ్ళీ మిస్ అవుతాను, స్కిప్ అవుతా. చెప్పండి. పట్టిసీమ ఉంది, పట్టిసీమ జాతీయ ప్రాజెక్టు అపర సంజీవిని ఈ రాష్ట్రానికి 45 మీటర్ల నుంచి 45.34 మీటర్లు ఎత్తు పెట్టాలని చెప్పడం జరిగింది. చట్టంలో క్లియర్గా పెట్టాం, పోలవరం ప్రాజెక్టుకి కావలసినటువంటి గ్రీనరీ పర్మిషన్ కానీ, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, తెలంగాణ నుంచి పర్మిషన్లు వచ్చినట్టే అని చెప్పి చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఆ పోలవరాన్ని పక్కన పెట్టేసి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కట్టకపోతే హంచదు, మేము మనుషులం కాదు, మేము హీరోలం అన్నారు పోయినసారి ఉమా గారు ఉన్నప్పుడు. దీని తర్వాత జనవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ గారు అయ్యప్ప మాలేసుకొని ఈరోజు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడి నేను చేస్తున్నా ఉన్నారు, పూర్తి చేయాల. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? మేము తవ్విన కాలువల్లో ఇంజన్లు పెట్టి పట్టిసీమ ద్వారా కొంత నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పట్టిసీమలో తీసుకురావడం వల్ల ఏం జరిగిందో విజయవాడకి వేరే చెప్పనక్కర్లా. ఇవాళ పట్టిసీమ పోయింది, ఇవాళ బనకచెర్ల అని చెప్పి వస్తూ ఉంది. పోలవరాన్ని పూర్తిగా భూస్థాపితం చేయబోతున్నారు. బనకచెర్ల వల్ల ఉపయోగం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు కూడా తెలియదు. మీకు తెలుసా బనకచెర్ల వల్ల ఉపయోగం? చెప్పానండి. పోలవరం గురించి ఏం ప్రయోజనం నేను చెప్తాను. విజయవాడ నుంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం వరకు కూడా ప్రతి మనిషికి తాగడానికి నీరు ఇస్తుంది, ప్రతి పొలానికి నీరు ఇస్తుంది, ప్రతి మనిషికి నీరు పోగా బ్యాక్ వాటర్ వస్తే రాయలసీమ దాకా వాటర్ వెళ్ళిపోయేటటువంటి ప్రాజెక్ట్ అపర సంజీవిని ప్రాజెక్ట్. బనకచెర్ల వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. అంటే ఏంటి ప్రయోజనం? అంటే ప్రయోజనాలు లేకుండా ప్రాజెక్టులు కడతారు. 100%.
నరేంద్ర మోడీ గారికి తల ఒగ్గటం కోసం అక్కడ ఇంతకుముందు బీజేపీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో ఇవాళ 2 రాష్ట్రాలు బలంగా పెట్టుకున్నాయి. పోలవరం పూర్తయిపోతే మా యొక్క గ్రావిటీ నీళ్లు దగ్గుతాయో అని చెప్పి మనం ఆల్రెడీ 100 పైచులకు గ్రామాలని ఖాళీ చేసాం. అక్కడ వాళ్ళకి నిరాశ్రితులకి ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వాల. 6,000 కోట్లు ఇచ్చామంటున్నారు, 15 కోట్లు 20,000 కోట్లు, నాకు కరెక్ట్ ఫిగర్ తెలియలే. కానీ మీరు ఒకసారి అది ఏదో పాపికొండలు ఎక్కి చూడండి, ఒకసారి వెళ్ళి గ్రామాలు శిథిల వ్యవస్థ ఏమి ఉంటాయి కొండల పక్క నుంచి గిరిజన ప్రాంతాలన్నీ తరిమేశారు. ఖాళీ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలా లేదా? నష్టపరిహారం ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మార్చి బనకచెర్ల అని చెప్పి ప్రాజెక్టు కట్టాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. బనకచెర్ల వల్ల ఉపయోగం ఏంటి? ఏమంటారు, బనకచెర్ల వల్ల మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడతారు. ఉత్తరాంధ్రకి గోదావరి జిల్లాలకు నీళ్ళు వచ్చింది, రాయలసీమ. మరి పోలవరానికి ఏమొస్తుంది? సమాధానం చెప్పరు, వీళ్ళు చెప్పలేరు కూడా. కానీ రాష్ట్ర ప్రజలు మేల్కోవాలి. రాష్ట్ర ప్రజలు అంటే మస్తానోలో కృష్ణ కాదు సార్. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలి. మీకు నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. దయచేసి బనకచెర్ల ఏంటి, పట్టిసీమ ఏంటి, దీంట్లో ఏం చేయబోతా ఉన్నారు? ఈరోజు కూడా రైల్వే డివిజన్ వచ్చిందని చెప్పి వైజాగ్లో రామకృష్ణ బీచ్లో నరేంద్ర మోడీ గారు పూలు జల్లించుకున్నాడు. ఈరోజు కూడా గజెట్ అవ్వలా. ఎందుకు గజెట్ అవ్వదండి? పూర్తయిందని చెప్పి సంబరాలు జరిపారుగా. మరి రైల్వే డివిజన్ ఎందుకు గజెట్ చేయట్లా? కాంగ్రెస్ పార్టీ అడగాలి కదా. అడుగుతా, అరే మేము ఇప్పుడు అడుగుతుంది అదే, ప్రజల పక్షాన అడుగుతున్న ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అదే అడుగుతున్నాం. అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించు. మేము లేవు అక్కడ, మేము అసెంబ్లీలో ఒక్కడున్నా ప్రశ్నిస్తాం. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించు నాయనా అని చెప్తున్నాం. సెక్కి మీద ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు సెక్కీని వ్యతిరేకించారు. వాళ్ళ సెక్కీ మీద ఎందుకు మాట్లాడలే? సెక్కీ వల్ల ఎంత నష్టం జరుగుతుంది? 25,000 కోట్ల రూపాయలు తెలుగు ప్రజలు ఎందుకు ట్యాక్స్ కట్టించాలా? ఇవాళ వచ్చిన సంవత్సరంలో 7 దఫాలు మనకు తెలియకుండానే మనకి కిడ్నీలు, లివర్లు తీసుకున్నారు. ఎలక్ట్రికల్ ఛార్జీలు, సబ్ ఛార్జీలు, ఆ ఛార్జీలు, ఈ ఛార్జీల పేరు మీద 800 రూపాయలు బిల్లు వస్తే సబ్ ఛార్జీలు మళ్ళీ 800 రూపాయలు కనపడుతున్నాయి బిల్లులో. బిల్లు ఇచ్చేవాడిని అడిగితే మాకేం తెలుసు అండి, కంప్యూటర్ ఎక్కడో అప్లోడ్ జరిగిద్ది అంటాడు. వాడిని ఏఈని అడగండి, మాకేం తెలిసిద్దండి, కాంట్రాక్టర్ పంపించాడు, మేము పంపించాం. పెట్టుకుంటారా? పెట్టుకోండి, లేకపోతే మీటర్ కట్ చేస్తూ ఉంటారు. మీటర్ కట్ చేస్తే ఉంటుందా? కాంట్ బట్టు పొజిషన్లో ప్రజలు బతుకుతున్నారు. ప్రశ్నించమని నేను అడుగుతున్న ప్రజల్ని. దయచేసి కాంగ్రెస్తో పాటుగా మేము కాంగ్రెస్ మీరు అడగద్దు, మీరు అడగండి. ప్రజలు దయచేసి మీరు చైతన్యవంతులు కాకపోతే మీ పిల్లల భవిష్యత్తు నష్టపోతారు. మీ భవిష్యత్తు అంధకారంలో తీసుకెళ్తున్నారు ఈ పాలకులు, కార్పొరేట్లు కొమ్ము కాసి. కానీ అదే ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు కట్టని ప్రాజెక్టుకి కాలువలు తవ్వారు అనుకున్నప్పుడు మీరు ఎంక్వైరీ చేయమన్నారు సింపుల్గా. కానీ అక్కడ లోపభూయిష్టంగా జరిగింది వ్యవహారం అంతా అని మీ మనసాక్షి తెలీదా? నేను నమ్మకంగా పోలవరానికి మేము కట్టుబడి ఉన్నామని మీరు ఎందుకు అనుకోవట్లా? అంటే అంత నేను అనుకోపోవడం కాదు, ప్రజలు నమ్మడం లేదు. ఇప్పుడు ప్రజలే నేను అడుగుతున్నాను. మాకు అంత పోలవరాన్ని పూర్తి చేస్తే ప్రాజెక్టు త్వరగా అవ్వాలి అనేటటువంటి రాజశేఖర రెడ్డి ఆకాంక్ష కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా లేకపోతే పోలవరం నిర్వాసితుల్ని వాళ్ళకి పలానా చోట ఇళ్ళు ఇస్తున్నాం ఈ గ్రామాలకు అని చెప్పి తెలిసిన తర్వాత ప్రాజెక్టు త్వరగా కట్టాలనేటటువంటి భావన లేకపోతే కాలువలు ఎందుకు తవ్వుతాం సార్? మేము కాలువలు తవ్వే ఉద్దేశం అదే, ప్రాజెక్టును త్వరితగతంగా చెయ్యాలి సార్. R&R ఇవ్వకుండా డిపిఆర్ లేకుండా కాలువలు తవ్వేశారనేది గతం నుంచి వినిపిస్తున్నటువంటి. లేదు, డిపిఆర్ ఉంది సార్, డిపిఆర్ ఉంది సార్. డిపిఆర్ లేకుండా కాలువలు తవ్వితే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవచ్చు సార్. డిపిఆర్ ఉంటేనే కాలువలు తవ్వుతారు. R&R ఇవ్వకుండా R&R అంటే టెక్నికల్ పర్మిషన్ వచ్చింది, అది ఎప్పుడైనా వచ్చింది. బట్ దెర్ హ్యావ్ డిపిఆర్ ఉంది సార్. ఓకే, డిపిఆర్ ఉంటే ఎస్, డిపిఆర్ అంటే ఆల్రెడీ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ అయినట్టు, దానికి కావాల్సిన టెక్నికల్ గా పర్మిషన్ రావాల్సిన ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా రావాలి కదా సార్. ఫైనాన్షియల్ పొజిషన్ లేకపోతే కాలువలు ఎందుకు తవ్వుతారు సార్? ఎందుకు ఒప్పుకుంటారు? లేకపోతే ఇళ్ళకి వెళ్తారు, లేకపోతే ఇవాళ IAS IPS ఆఫీసర్ ఇళ్ళకి వెళ్తారు సార్. వాళ్ళు వెళ్తారు సార్. నిజంగా నేను చెప్పడం కాదు, ఒకవేళ నేను ఏదన్నా మీకు ప్రజల్ని మప్పి పెట్టాలన్నా కూడా ఆ రోజు ఎవడైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్తారు, ఇవాళ జైల్లో కూర్చుంటారు సార్. ఇప్పుడు మనకి జాతీయ రాజకీయాలు మాట్లాడారు ఇప్పటి వరకు, కానీ మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? మీకు అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి కడుతుందా? మీరు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని చెప్తున్నారు, దాన్ని ఎలా వెనక్కి తెచ్చుకుంటారు? తప్పకుండా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని
ఒక అతను చేసినటువంటి అహంకారపూరితం అన్నది లేకపోతే అవినీతిపూరితమైన అన్నది అనుకోండి, దాన్ని ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాలు తీసుకెళ్తాడు. చూడండి మీరు కావాలంటే అది ఎంతవరకు జరిగిందా అవినీతి, ఎంతవరకు జరగలేదా అనేటటువంటిది ఎంక్వైరీలో ఏర్పాటు చేస్తే న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. తప్పకుండా అతను అవినీతి పరుడు అనేటటువంటిది ఏదైనా జరిగితే అనేటటువంటి నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిరూపించుకుంటాడేమో అని నాకు తెలియదు, కానీ ఒక ముఖ్యమంత్రి అయినటువంటి చాలా తక్కువ వయసులో ముఖ్యమంత్రి జరిగేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఇంత బ్యాడ్గా ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఓడిపోవాలి. అది మమతా బెనర్జీ కానివ్వండి, లేదా అఖిలేష్ యాదవ్ కానివ్వండి, లేదా లల్లు ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ఎక్కడ కూడా ఇంత బ్యాడ్గా ఓడిపోయిన సంఘటనలు జరగలేదు. ఎక్కడో జరిగింది నష్టం, అతను జరిగినటువంటి దాని మీద కానివ్వండి, ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు వీళ్ళని ఆపరేట్ చేయటం, ఏ విధంగా ఆపరేట్ చేయడం. కానీ ఇవాళ ప్రజలు మేము చూస్తూ ఉంటాం, వాళ్ళంతా కూడా ఓట్ బ్యాంక్ కానీ లీడర్షిప్ కానీ ఒకటే అంటుంటారు, మస్తాన్ వలి యు ఆర్ అ సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటారు. నేను లీడర్ అనుకోని కార్యకర్త కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు పార్టీలో మీ పార్టీలో ఉన్న లిబర్టీ ఏ పార్టీలో లేదు. తెలుగుదేశంలో ఉండదు, కాంగ్రెస్లో ఉండదు మస్తాన్ వలి. కానీ కాంగ్రెస్ పుంజుకోవాలి, కాంగ్రెస్ ప్రజలు కోరుకుంటున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు అనేటటువంటి మాట నాకు రెండు పార్టీల్లో ఉన్నటువంటి చాలామంది లీడర్లు రెండు పార్టీల్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళంతా, ఇవాళ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది తెలుగుదేశంలో ఉన్నారు, జగన్ పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు, ఆ ప్రజలతో నేను కూడా తిరుగుతూ ఉంటాను పార్టీ వివిధ అంశాల మీద. కాంగ్రెస్ పార్టీని కోరుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడో చోట ఏఐసిసి స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. జిల్లా నుంచి అసెంబ్లీ లెవెల్లో కూడా పార్టీ నిర్మాణం కోసం ఒక ప్రయోగం జరుగుతూ ఉంది. ఇవాళ గుజరాత్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, హర్యానాలో జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధమైనటువంటి నిర్మాణం కోసం ఏఐసిసి ఒక ఆలోచన, ఒక మిషన్తో పనిచేస్తూ ఉంది. ఆ మిషన్ తర్వాత ఈ రాష్ట్రంలో మీరే చెప్తారు, మళ్ళా మనం మాట్లాడుకుంటాం. సార్, కాంగ్రెస్ పార్టీలో లిబర్టీ మాత్రమే ఉందా, లేదంటే క్రమశిక్షణ రాహిత్యం కూడా ఉందా ఎక్కువగా? అంటే మీరు ఎక్కడైనా కూడా జనరల్గా దేశంలో ఎక్కడైనా వెట్ ల్యాండ్ ఉందనుకోండి, అక్కడ ఫ్యాక్షనిజం ఉంటుంది. మీరు చూడండి, మీరు పల్నాడులో ఇంతవరకు విపరీతమైన ఫ్యాక్షనిస్టులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శి, ఖమ్మం, విద్దలూరు ఈ ఏరియాలో ఎండిపోయిన బీడు పొలాలు కొట్టుకుని, ఇట్లానే మాచర్ల, గుజరాత్ డ్రై ల్యాండ్స్. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు గడిచిన 10 సంవత్సరాలుగా కొంత బలహీనపడింది. ఈ బలహీనపడినప్పుడు కొన్ని ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ వాటికి ఎక్కడో సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ లాగా ఒక పాయ నీళ్లు రాబోతున్నాయి. ఆ పాయ నీళ్ళు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక ప్రయత్నం జరగబోతుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరలా కాంగ్రెస్ ప్రజల మనసుల్ని చూరగొంటది. రాహుల్ గాంధీ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో గాంధీస్ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ గారు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, గాంధీస్ ఫ్యామిలీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని నమ్మే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి పెట్టుకున్నారు. గాంధీ ఫ్యామిలీ అంత ఎఫెక్ట్ చూపించలేకపోతుందని అనుకుంటున్నారా, లేకపోతే మల్లికార్జున ఖర్గే ఇంకేమైనా చేయగలుగుతారనుకుంటున్నారా? ఇప్పుడు మీ ప్రశ్నలోనే అక్కడ కరెక్ట్ చేసుకోవాలి మనం. కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 130 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు దాదాపుగా 20, 30, 40 మంది దాకా అధ్యక్షులు మారారు. స్వతంత్ర మీరు ఇప్పుడు చెబుతున్న గాంధీ ఫ్యామిలీ గురించి మీరు అధికారం నుంచి వస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీ ఫ్యామిలీ కాదు కదా, మరి ఇందిరాగాంధీ గారు. గాంధీ ఫ్యామిలీస్ మీన్స్ అంటే ఇందిరాగాంధీ కుటుంబం. మీరు ఇందిరాగాంధీ గారి నుంచి తీసుకుందాం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఎవరు రాష్ట్ర అధ్యక్షులు చేశారు? సీతారాం కేసరి చేశాడు, మన్మోహన్ సింగ్ గారు చేశారు, పివి నరసింహరావు గారు చేశారు. ప్రధానమంత్రి గాంధీ కుటుంబం చేయలేదుగా. ప్రధానమంత్రి కాదు, ఏఐసిసి పదవులు కూడా, నేను చెప్పేది కూడా ఏఐసిసి అధ్యక్షులు కూడా సీతారాం కేసరి చేశారు, పివి నరసింహరావు గారు చేశారు, మన్మోహన్ సింగ్ గారు చేశారు, ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు 2004, 2014 తర్వాత ఓడిపోయిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత ఈ 14 సంవత్సరాలు లేట్గా ఆయన ప్రెసిడెంట్గా. అంటే ప్రజల మైండ్లో ఒకటే కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ ఫ్యామిలీ. అదే నేనంటుంది, ప్రజల మనసులో లేదు.
ప్రజల మనసులో ఉంది అనేటటువంటిది మీలాంటి మీడియా వాళ్ళు కానీ లేదా ఇతర పార్టీ నాయకులు కానీ సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అది లేదు, లిబర్టీగా ఉంది, సిడబ్ల్యూసీ డెసిషన్ ఉంది, పోటీ చేశారు. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు పోటీ చేశారు, ఆయనకు పోటీగా శశి తరూర్ గారు పోటీ చేశారు. ఇద్దరు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇద్దరు సిడబ్ల్యూసీ మెంబర్లే. దట్ ఈస్ ఏ గ్రేట్ డెమోక్రటిక్. మిగతా పార్టీలో ఉండదు అది. మీరు చెప్పండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు దిగిపోయిన తర్వాత, సరే అమిత్ షా దిగిపోయిన తర్వాత లడ్డా గారిని పెట్టారు, లడ్డా గారిని బీజేపీ అధ్యక్షుడిగా. ఆయన టైం నడ్డా గారిని సిబి హిమాచల్ నుంచి ఉన్నాడు. ఆయన టైం పీరియడ్ అయిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయనగా ఉన్నాడుగా, మరి ఎందుకు మార్చుకోవట్లే వాళ్ళు? ఎవడైతే వాళ్ళకి రిమోట్ అనుకోవాలా? నేను ఆ విధంగా అనుకుంటున్నావా? మేము అట్లా మా అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడు పెద్ద సంగతి కాదు సార్, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు అంటే ఎంత కీలకం అనేది మీకు నేను చెప్పేది ఏం కాదు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఒక ఏఐసిసి అధ్యక్షుడిగా ఉంటే ఆ పర్సనాలిటీకి వచ్చేటువంటి గ్యాదరింగ్స్ కానీ ఆ వచ్చేటువంటి ప్రజల్లో వచ్చేటువంటి మా సంకేతాలు కానీ వేరే ఉంటాయి. కానీ గాంధీ ఫ్యామిలీ కాకుండా వేరే వ్యక్తి అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు సహజంగానే కొంత కాంగ్రెస్ పార్టీ దూరం అవుతారు కదా. ఇప్పటికే ప్రజల నుంచి దూరంగా జరుగుతున్నారు, ఇంకా ఎందుకు దూరం అవుతున్నారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన. ఇక్కడ ఇదే. ఇప్పుడు ఆ భావాన్ని దయచేసి మీరు తీసేయండి, మీ ద్వారాగా ఈ ప్రజలను కూడా తీసేయమని చెబుతున్నాను. ఇట్లాగా చేసే ప్రచారానికి ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం మీ ద్వారాగా మన తెలుగు అని ప్రజలకి. వాళ్ళు ఆ రకంగా కోరుకోవట్లా, సమిష్టి నిర్ణయం జరగాలంటారు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఉంది మా దగ్గర, ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్షన్ మెంబర్షిప్ ఎలక్షన్ జరిగింది. ఎన్ఎస్ఏ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ద్వారాగా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఎక్కడైనా జరిగిద్దాం చూడండి. మీరు మిగతా పార్టీల్లో ఎక్కడైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నిస్తారు. ఎందుకు? కాంగ్రెస్ ఒక్కదాన్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. కార్పొరేట్ శక్తులు, ప్రాంతీయ పార్టీలు, కొన్ని మతోన్మాద పార్టీలకి టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ దేశంలో ఒక లౌకికవాదం కోసం పనిచేసిద్ది, ఇది మంచిది కాదు, ఇది మన జమీందారు వ్యవస్థని వ్యతిరేకంగా పనిచేసింది, భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా పనిచేసింది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది, పేదవాడికి ఇవాళ 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూమి అనేటటువంటిది వాళ్ళలో ఉంది. దాంట్లో నుంచి తీసేయాలనేటటువంటి భావన మాది. అది మాకు ఇన్స్పిరేషన్. కమ్యూనిస్ట్ వాళ్ళ డిమాండ్ ఎప్పుడు కూడా. కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారు? భూ సంస్కరణలు జరగాలి, పేదవాడికి భూమి ఉండాలా, పనిచేసేటటువంటి వాడు పొలం ఇవ్వాలి. దానిలో ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ పేదలంతా కూడా ఇందిరమ్మ అనేటటువంటి అమ్మగా పిలుచుకోవడం జరిగింది. కానీ మా దురదృష్టం ఏంటంటే మాకన్నా కూడా, పార్టీ కన్నా కూడా కొన్ని కార్పొరేటు, జమీందారు, ధనిక స్వాములు, కొంతమంది ఆ బుజ్జు వ్యవస్థలో ఉన్నటువంటి ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీని పెరగనీయకూడదు. ఇది ఎప్పటికైనా కూడా డేంజరే. దేశంలో లౌకికవాదం వివిధ వర్గాలను కలపాలనేటటువంటి ప్రయత్నం చేసే పార్టీ ఇది రాకూడదు. కుల వృత్తులు, ఏ కులపోడు ఆ కుల వృత్తే చేయాలి అనేటటువంటి పార్టీలు జమీందారు వ్యవస్థ, రాజరిక వ్యవస్థలో ఉంటుంది. ఆ వ్యవస్థలో వెనక కొన్ని రాజకీయ పార్టీలు ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద భయంతో ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంకో ప్రచారం కూడా ఉంది. భారతదేశం పేద దేశం, భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ధనవంతులు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ కూడా పేద పార్టీయే, కానీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాత్రం కోట్లకు పడగలెత్తుతారు అనేటువంటి ఆ కామెంట్ కూడా ఉంది. అది కూడా కార్పొరేట్ సెక్టార్లో నుంచి వచ్చేటువంటి కామెంట్ అని అంటారా? మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో మీకు తెలియని చాలా సుదీర్ఘకాలం నుంచి చూస్తాను నేను మిమ్మల్ని రిపోర్టింగ్లో. మా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి బూర్జువాలు, జమీందారులు ఎవరో చెప్పండి. మిగతా రాజకీయ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరే చెప్తున్నారు 1000 కోట్లు 1,00,000 కోట్లు అని. నేనంటలా చట్టం చెబుతుంది. అదే నేను అంటున్నా. ఓకే, ఇంకా చెప్పండి. ఒకళ్ళు చెప్పన్నారు కదా సార్. నేను అంటున్నాను, ఇప్పుడు ఆయన వ్యతిరేకించాడు కదా, వాళ్ళు వ్యతిరేకించవచ్చు నన్ను. ఏదైనా కూడా వాళ్ళు వ్యతిరేకించినా కూడా మా లైన్ మేము మార్చుకోం. నేను 100 పేర్లు చెబుతాను మిగతా పార్టీల్లో ఉన్నటువంటి బూర్జువాల్ని, జమీందారుల్ని, లేదా పార్టీ మా కాంగ్రెస్ పార్టీని. పార్టీ నుంచి వచ్చినటువంటి మేకపాటి, మీ పార్టీ నుంచి మా పార్టీ మేకపాటి, ఇతర పార్టీ కదండి. మొదటి వేరే పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చారు. మా పార్టీలో నుంచి వాళ్ళు 2 పార్టీల్లోకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు మీరు చెప్పండి.
మేకపాటి ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అదే మీ దగ్గర నుంచి వెళ్ళిన బ్యాచే కదా మొత్తం. వాళ్ళు జమీందారులు అని అంటాను కాదు, వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి వ్యవస్థలో కార్పొరేటర్స్ వాళ్ళు. మీరు ఉదాహరణ చెప్పుండొచ్చు, నాకు పెద్దగా పరిచయం కూడా లేదు దానికి. ఒంగోలు ఎంపీగా ఉండేటప్పుడు, నర్సాపేట ఎంపీగా ఉన్నప్పుడు పరిచయంగా ఉండేది. కానీ వాళ్ళ కన్నా జమీందారులు ఉన్నారు, జమీందారు వ్యవస్థలో ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే తొత్తులు అన్నీ ఒకటే. ఇవాళ మీరు చెప్పేటటువంటి నార్త్ సైడు రాష్ట్రాల్లో ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం, వాళ్ళ యొక్క కొన్ని బాసిజంతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా వైలెన్స్తో కూడినటువంటి రాజకీయం, ఎవరినో ఒకరిని పట్టుకురావటం, బలహీన వర్గాల వాడిని కట్టేయటం, వాడిని కొట్టడం, మిగతా సమాజంలో ఒక టెర్రర్ సృష్టించడం, ఆ టెర్రరింగ్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవడం, వాడికి ఏదో మసిపులవటం, ఈడ ఆ సామాజిక వర్గం వాడు మీ బావిలో వచ్చి నీళ్లు తాగాడని చెప్పటం, ఏదో ఒక టెర్రర్ అనేటటువంటి సమాజంలో సృష్టించేటటువంటి ప్రయత్నంతో రాజకీయం లబ్ధి పొందుతున్నారు. కానీ ఇది భారతదేశానికి ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, కులాలు, మతాలు, భాషలు, వర్ణాలు, తినే సాంప్రదాయాలు రకరకాలైనటువంటిది ఉంది. అది ఈ భారతదేశం గొప్పతనం. అందుకోసం ఈ దేశంలో తిరుగుబాట్లు లేవు, అంతర్గత యుద్ధాలు లేవు, అంతర్గత ఘర్షణలు లేవు. మీ ప్రపంచంలో చాలా దేశాలు చూడండి, అంతర్గత ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? అంతా ఒక భాష మాట్లాడుకోవటం వల్ల, ఒక వర్ణాల్లో గొడవలు రావటం వల్ల. కానీ మన దేశం అట్లా కాకూడదు అనేటటువంటి ప్రయత్నం మీ ద్వారాగా మన ప్రేక్షకులను కోరుతాం. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తెప్పిస్తామంటున్నారు. తప్పకుండా ఎట్లా మీ అధ్యక్షురాలతో తెప్పిస్తాం. తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్లోకి రావడానికి ఒక పెద్ద మిషన్ వస్తూ ఉంది. ఒక 5-6 నెలల మిషన్ ఇంప్లిమెంట్ అయింది ఈ రాష్ట్రంలో. తప్పకుండా వచ్చే వేళలకి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు కలిసి ఒక బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో రాబోతూ ఉన్నారు. ప్రజలు కూడా ఆదరిస్తారు సార్, తప్పకుండా ఆదరిస్తారు. మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ 14 నుంచి ఈ 24 వరకు జరిగిన ఘోరాలు, నేరాలు, రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులమయం చేశారో, ఏ విధంగా నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారో, ఏ విధంగా ఈ యువతని అన్యాయంగా మోసం చేసి బానిసలుగా చేస్తూ ఉన్నారో, ఈ విషయాన్ని ప్రజలకు చెబుతాం. ప్రజల దగ్గర నమ్మకాన్ని పొందుతాం. మరలా కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడినటువంటి ఒక మేధావులతో కూడినటువంటి ఒక పెద్ద ప్లాట్ఫారం కాబోతా ఉంది. ఆ ప్లాట్ఫారం తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం. షర్మిల వచ్చిన తర్వాత మీ పార్టీ ఏమన్నా బలం పుంజుకుందంటారా? బలం పుంజుకోకపోయినా కాంగ్రెస్ పార్టీని చర్చలో ఎక్కడో చోట నడుస్తూ ఉంది. ఇవాళ బలం పొందకపోయిన ఓట్ బ్యాంకులో రాకపోవచ్చు. ఎందుకంటే బలమైనటువంటి కార్పొరేట్ పాలిటిక్స్ ముందు షర్మిల గారి యొక్క కడినటువంటి నష్టానికి మంచి రిజల్ట్ రాకపోవచ్చులే, కానీ ఒక మంచి నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకురాలు మాకు దొరికింది. తప్పకుండా ఆవిడ ఇంకా కొంతమంది నాయకులు తయారవుతారు. ఆ నాయకులతో కలిసి డెఫినెట్గా ఒక పెద్ద మిషన్ పనిచేస్తుంది. ఏంటి రాబోయే 5-6 నెలల్లో జరగబోయే మిషన్ ఏంటి? ఏం మాస్టర్ ప్లాన్ అంటే లేదు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు దేశవ్యాప్తంగా ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా భారత జాతి, సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ యొక్క కులగణన, దాంట్లో బీసీ జనగణ ఏమిటి, ఇది జరిగిన తర్వాత దాంతో క్లబ్ చేసి ప్రజలకి ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు జరుగుతుంది, ఏ విధంగా నరేంద్ర మోడీ గారి స్నేహితులు ఈ దేశంలో పేద భారతదేశం ధనిక భారతదేశంగా తీసుకెళ్తున్నారు, ఈ పేద భారతదేశం మీద ఏ విధంగా ధనిక భారతదేశం కొన్ని కుటుంబాల చేతుల్లో ఉంది, దీన్ని ఏ విధంగా భారతదేశాన్ని నడపాలనుకుంటున్నారో ప్రజల దగ్గర తీసుకెళ్లేటటువంటి మిషన్లో చాలా ఉన్నాయి రకాల కమిటీలు. దాంతో ప్రజల యొక్క మన్నన మేము తప్పకుండా పొందుతామనే నమ్మకం నాకు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే 6 నెలల కాలంలో బలం పుంజుకోబోతుందని ఒక ప్రత్యేకమైనటువంటి టీం ద్వారా మిషన్ ఆంధ్రప్రదేశ్ను, అదేవిధంగా మిషన్ ఇండియాను చేయబోతున్నాం అనేది చెప్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ పునర్వైభవం పొందుతుందనేటువంటి ఆశాభావంతో మస్తాన్ అలీ గారు ఉన్నారు.